ఆరోగ్యశ్రీ రోగులకు కుళ్ళిన గుడ్లు పురుగుల అన్నం. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో దుస్థితి. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వీడియో వైరల్. కుళ్ళిన గుడ్లు పురుగుల అన్నమే ఆరోగ్యశ్రీ రోగులకు దిక్కైంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో శనివారం వడ్డించిన భోజనం ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రోగుల డైట్కు సంబంధించి రూపాయల బిల్లులు అందిస్తుంది. అయితే పర్యవేక్షణ చేయాల్సిన జీజీహెచ్ అధికారులు చోద్యం చూస్తుండటంతో కాంట్రాక్టు రోగులకు అధ్వానమైన ఆహారం అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కుళ్ళిన గుడ్లు అందిస్తున్నారని ఆరోగ్యశ్రీ రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆహారాన్ని ఎవరైనా తినగలరంటూ ప్రశ్నిస్తున్నారు. నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే భోజనం నిర్వాహకులు ఇష్టం ఉంటే తినండి లేదంటే లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల పంపిణీకి గుడ్ బై. 100 రోజుల్లోనే 2వ విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన. చెప్పపెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న గొల్లకుర్మల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఉద్ధత లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తమ వల్ల కాదంటూ పథకాన్ని అటకెక్కించేసింది. లబ్ధిదారులు డీడీల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి వారి ఖాతాలో జమ చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గొల్లకుర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెలు వస్తాయని ఆశతో ఎదురు చూసి సర్కార్ చేతిలో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.